BCN న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు గ్రామంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను భీమడోలు సీఐ పి కృష్ణ ఎస్ఐ మదినా భాషతో కలిసి ప్రారంభించారు. గ్రామంలోని ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు చోరీలు, అనుమానాస్పద కదలికలను నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో సీఏ కృష్ణ ఎస్ఐ మదినా భాష మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరాలను అరికట్టడం చాలా అవసరమని, ముఖ్యంగా సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. ఏ ఇబ్బంది వచ్చినా మీరు 25 మా ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం 112 ఈ సర్వీస్ ఉంది, అది వాడుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరు అంటే వాళ్ళ చిన్నపిల్లలకు సంబంధించిన ఇష్యూస్ జరిగినట్లయితే 108 చైల్డ్ లైన్ ఉంది. అదేవిధంగా సైబర్ నేరాలు ఏమైనా పడినట్లయితే 1930 ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే వెంటనే మీకు సాయం అందుతుంది. 1930 చేస్తే మీరు ఏం చేయాలని వాడు గైడ్ చేస్తారు. మీకు ఈ డబ్బులు ఎగిరిపోయి అన్నింటికి అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఫీజ్ అయితే మీరు మీ ఇంట్లో కూర్చొని కంప్లైంట్ దాఖలు చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో చట్టాల మీద అవగాహన చాలా అవసరం. ప్రతి ఒక్కరు కూడా చట్టం ఏ పని చేస్తే ఏం జరుగుతుంది, ఏం చేయకపోతే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు తెలియాలి. దాని మీద అవగాహన కల్పించడం కోసం మనకి 2023 జూలై నుంచి మనకి కొత్త చట్టాలన్నీ అమల్లోకి వచ్చినాయి. అప్పటి నుంచి కూడా ఏదైతే మన గతంలో 1960లో బ్రిటిష్ రాసిన చట్టాలు ఏవైతున్నాయి అవన్నీ మన మోడీ గారి ప్రభుత్వంలో దాన్ని మాడిఫై చేసి ఈ విధంగా ఐపీసీ అయితే డిఎన్ఎస్ అని, సిఆర్పిఎస్ అయితే డిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏ అని వీటి చక్కగా మన తెలుగు పేర్లు భారతీయ న్యాయ సంస్థ, భారతీయ న్యాయ సురక్ష అనే విధంగా పేర్లు మార్చి అదేవిధంగా మీ యొక్క వ్యక్తిగత సమాచారం మీరు ఎలా పెట్టుకుంటారంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టుకున్నట్టే. సో ఈ స్టేటస్ అవి మనం ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టాలి. నేను చదువుకునే కాదు, మనం చదువు ఏ రోజు టీచ్ చేస్తాం అనుకుంటున్నాం. కానీ మనం ఈ మధ్య గమనించినట్లయితే ఏలూరులో ఈ చుట్టూ ప్రాంతాల్లో ఒక పేరుగాంచిన కాలేజీల్లో లెక్చరర్గా ప్రొఫెసర్గా పనిచేసే వాళ్ళు కూడా ఈ సైబర్ క్రైమ్ బాగా పడుతున్నారు. మీరు ఇమీడియట్ గా ఎస్ఐ గారు చెప్తున్న దాని మీద స్పందించి ఇమీడియట్ గా 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైనా ఒక ఇంట్లో దొంగతనం జరిగినా, ఒక ఇంట్లో బండి పోయినా, ఏదైనా పోయినా కానీ మనం అంతా కూడా కష్టపడి సంపాదించుకున్న పోగొట్టుకున్న ఒక్క రూపాయి కూడా వారు ఈజీగా ఒక 1 hour లో తీసుకెళ్ళిపోయి వాడు ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఒక్క రూపాయిని కూడా మనం భద్రపరచుకున్న రూపాయిని వ్యక్తిగతంగా ముందు మనం ఎలా భద్రపరచుకోవాలనే దానికి మనమే కాపాడుకోవాలి, మన సంపదను మనమే కాపాడుకోవాలి. అలా లేని పక్షంలో చాలా కష్టాలు పడాలి. అదృష్టవంతుడు అయితే 7 days లో 1 month లో తిరిగి ఆ వస్తువుల్ని లేదా డబ్బుని రాబట్టగలుగుతారు. అలా కాని పక్షంలో కొంతమంది ఇంకా తిరుగుతూ ఉంటారు. అమ్మాయిలో ఇలా లవ్ చేస్తుంది, అట్ చేస్తుంది, అతను సొంతం లేకుండా వాళ్ళ ఏదో సేవ్ చేస్తారు. రేపు అమ్మాయికి ఇల్లు అవ్వాలి అంటే వాళ్ళు ఇదే కాదు, ఈ అమ్మాయి కాదు, వేరే అమ్మాయికి అలా చేయడానికి వెనక. ఎందుకంటే అమ్మాయికి పొదుగు కోసం ఆగుతున్నారు. కాబట్టి ఇటువంటి చేసినా కానీ, ఇటువంటి అగాయిత్యాలు చేసినా కానీ వాళ్ళు చేతి తీసుకోవడం, రిపోర్ట్ ఇవ్వడం, అమ్మాయి పొదుగు పోతుంది అనేసి వాళ్ళు ఆలోచించే ఉద్దేశంలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించి చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళతో ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడండి. వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మన ఊరు మన జెండా కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలిదిండి వినోద్ వర్మ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఆయనంపూడి శ్రీదేవి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యాలయం నుండి చేపట్టిన భారీ బైక్ ర్యాలీని గారపాటి చౌదరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రకాశం చౌక్,
అంబేద్కర్ సెంటర్ మీదుగా సాగి బైపాస్ రోడ్లోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం వద్దకు చేరుకుంది. అక్కడ గారపాటి చౌదరి, ఎంపీ పాక సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు శ్రీదేవి, వినోద్ వర్మలు వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బివి రాజు విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ స్తూపం వద్ద గారపాటి చౌదరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. గత 46 సంవత్సరాలుగా మనము సాధించిన విజయాలు 2047వ సంవత్సరానికి మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోదీ గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తీరు మన అందరిలో వికసిత్ భారత్ వైపు నడిచే విధంగా స్ఫూర్తిని నింపటం, తదనుగుణంగా ప్రణాళికలు రచించటం, మనందరినీ భాగస్వాములు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు వారు. మన అందరం ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుదామా? మనందరం తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలి. దేశ సేవ అలాగే ప్రజాస్వామ్యం అభివృద్ధి లక్ష్యాలుగా మన నరేంద్ర మోదీ గారు మనకి అందిస్తున్న సుపరిపాలన. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, అంతకు ముందు 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తున్న తీరు, దానికి మనం కార్యకర్తలుగా ఆయనకి మద్దతుగా మనం ఏం చేయొచ్చు అనేది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం ఆలోచన చేయాలి. ఆయన అంత కష్టపడుతున్నాడు. రోజుకి 16-18 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన 25 సంవత్సరాలు నిరంతరాయంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఎవరి కోసం పనిచేస్తున్నాడండి? ఆయన మన కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారు ఆయన. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మిస్ ఇండియా మానస వారణాసి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయకల స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసన సత్కరించారు. ఈరోజు మంచి దర్శనం జరిగిందండి. చాలా సంతోషం, చాలా తృప్తిగా ఉంది అండ్ పెద్ద పాజిటివ్ ఎనర్జీతో బయటకు వచ్చాను. అండ్ స్వామివారి ఆశీస్సులతో అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. చాలా చాలా కృతజ్ఞత అండి. వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఇంకా కొత్త ఎనర్జీ వచ్చింది, కొత్త డిటర్మినేషన్. ఇలాగే మంచి స్టోరీస్తో అందరితో కనెక్ట్ అవుతూ ఉండాలండి. నెక్స్ట్ ప్రస్తుతానికి ఒక తమిళ ప్రాజెక్ట్ నడుస్తుందండి అండ్ తెలుగు అనేది త్వరలో మీకు తెలుస్తుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రజా రాజధాని అమరావతిని దేశమంతా స్వాగతిస్తుంటే వైసీపీ మాత్రం వ్యతిరేకించడం ఆశ్చర్యంగా ఉంది. విమర్శలు గుప్పించిన మంత్రి నిమ్మల రామానాయుడు. సీఎం చంద్రబాబుని అపర భగీరథుడితో పోల్చిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి జీవో ఇవ్వకుండానే మాట నిలబెట్టుకుని నీళ్లిచ్చారని వెల్లడి. కుల మత వివక్షకు కూటమి ప్రభుత్వం ఆద్యం పోస్తుందన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. దళితులపై స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వైఖరే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి మానస వారణాసి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.